అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరణ మృదంగం పార్ట్ 6. సలీం శంకర్ శ్రీనివాసరావుని తన భార్యని కాల్చి చంపేస్తాడు. తర్వాత ఉత్పల ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. ఉత్పల చిన్న పిల్లల తల్లి పక్కన ముడుచుకొని పడుకోనుంది. ఇంటిళ్ళ పంది చాలాసేపు ఆమెను బుజ్జగించవలసి వచ్చింది. ఆస్పత్రిలో అంతగా ఏమీ లేదు, కాని ఇంటికొచ్చాక అక్కడి భయంకర దృశ్యాలు ఒక్కొక్కటి గుర్తొచ్చి ఆమెను బెదిరించసాగాయి. నా దగ్గరే పడుకోవే అంది తల్లి. తండ్రి నుదుటి మీద దేవుడు విభూది కాస్త రాశాడు. అటువైపు తమ్ముడు పనుకున్నాడు. పక్కన ఇద్దరు అక్కలు కూడా పండుకున్నారు. అందరూ తన చుట్టూ ఉండేటప్పటికీ హాయిగా అలా నిద్రలోకి జారుకుంటుంది. కళ్ళు మూసుకుని బలవంతంగా నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నిస్తూ మనసులోనే కంగారు పడుతుంది. సరిగ్గా అప్పుడే వినిపించింది. ముందు అస్పష్టంగా క్రమక్రమంగా దగ్గరవుతూ మోటార్ సైకిల్ చప్పుడు. వచ్చి ఇంటి ముందు ఆగిన శబ్దం. ఉత్పల పక్క మీద నుంచి లేచి వెళ్లి కిటికీలో నుంచి చూసింది. మోటార్ బైకు మీద పువ్వు గుర్తు కనపడింది. అది చూసి వసంత దాదా మనుషులే అని అర్థమయ్యింది ఉత్పలకి. ఉత్పల ఏదో చెప్పబోయే లోపు ఉత్పల నాన్నగారు వెళ్లి తలుపు తీస్తారు. అర్ధరాత్రి డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి, కానీ తప్పదు. నేను సిబిఐ నుంచి వచ్చాను. ఉత్పల గారున్నారా అన్నాడు వచ్చిన సలీం శంకర్. ఉంది, పిలుస్తానుండండి అన్నాడు వాళ్ళ నాన్న. అయ్యో, ఎంత పని చేశావు నాన్న. ఇప్పుడు అతడు లోపలికి వస్తాడు. నన్ను చూడగానే చంపేస్తాడు. ప్రత్యక్ష సాక్షులైన మీ అందరి ప్రాణాలు తీస్తాడు. ఇలా జరగడానికి వీల్లేదు అనుకుంది ఉత్పల. వెంటనే చప్పుడు చేయకుండా ఉత్పల ఆ గదిలో నుంచి పక్క గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో పాత బట్టల పెట్టె ఉంది. అక్కడ ఆమె దాని వెనుకకు చేరుకుంది. నెమ్మదిగా దాని వెనుక ఉన్న సందులో ఇరుక్కుపోయి దాంకుంది ఉత్పల. అమ్మా ఉత్పల అంటూ తండ్రి లోపలికి వచ్చాడు. గదంతా కలే చూశాడు. ఏది, పక్క మీద లేదే అని అక్క కంఠం వినపడుతుంది. తల్లి బాత్రూం తలుపు తీసి చూసింది. తండ్రి పెరట్లోకి నడిచాడు. ఎక్కడా ఉత్పల కడపలేదు. ఎక్కడికెళ్ళింది? ఎక్కడున్నా పట్టుకోవాలి ఉత్పలని అన్నాడు సలీం శంకర్. ఇక్కడే పడుకొని ఉంది బాబు, ఎటు వెళ్ళిందో ఏమో పెరట్లో నుంచి వస్తూ తండ్రి అంటున్నాడు. ఆ ఇంటి పెరడు చాలా విశాలమైనది. ఒక పక్క అనపపాదు, మరొక వైపు మునగ చెట్టు, ఈశాన్య దిక్కుగా బావి, తులసి చెట్లు, ముద్దమందారం చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల చాటున దాంకొని ఉందేమో అనిపించింది సలీం శంకర్కి. సలీం శంకర్ పెరటిలోకి వెళ్లారు. అతని వెనకే ఇంటిల్లపాది కూడా వెళ్లారు. అకస్మాత్తుగా అందరూ ఇంటి వెనక పెరటు భాగంలోకి వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఉత్పల నెమ్మదిగా బట్టల పెట్టె చాటు నుంచి బయటికి వచ్చింది. ఎదురుగా తలుపు తెరిచి ఉంది. వెంటనే ఆలోచించకుండా అటు పెరిగెత్తింది. తెరిచి ఉన్న తలుపు గుండా బయటకు దూసుకుపోయింది. అంతవరకు కిక్కిరిసిన బట్టల వెనుక ఉందేమో. ఒక్కసారిగా చల్లగాలి ఆమెను చుట్టుముట్టింది. 10 నిమిషాల వరకు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే ఉంది. చివరికి ఒక సందు గుండా వాళ్ళ ఇంటి వెనక వైపు భాగానికి చేరుకుంది. గోడకి ఆనుకుని వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలనుకుంది. లోపల నుంచి ఏ అలికిడి లేదు. ఆమెకి కాస్త ధైర్యం వచ్చింది. కుటుంబం చాలా సేఫ్గా ఉంది అనిపించింది. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే, కానీ ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించింది. వెంటనే ఉత్పలకి గుర్తొచ్చిన మనిషి శ్రీనివాసరావు. అవును, ఇటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసరావును కలిస్తే అతను ఏదైనా సలహా ఇవ్వొచ్చు. వెంటనే శ్రీనివాసర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. చుట్టూ చూసింది. ఇంకా చాలా చీకటిగానే ఉంది. ఆ సందుల్లో ఇంటి చాటున దాంకుంటూ శ్రీనివాసరావు ఇంటి దగ్గరికి వెళ్ళింది. శ్రీనివాసరావు ఇంటి పరిసరాలు చేరుకొని హఠాత్తుగా ఆగిపోయింది ఉత్పల. ఆ వీధి నిండా జనం ఉన్నారు. గోలగా ఉంది. ఏమైందా అని ఒక గోడ చాటును నిల్చొని ఉంది ఉత్పల.
మొగుడు పెళ్ళాలిద్దరినీ ఎవరో కాల్చి చంపేశారా అని అనుకుంటున్నారు జనాలు. ఉత్పలకి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. కాలంలో సత్తువ ఒక్కసారిగా పోయినట్టుంది. అతి కష్టం మీద బలవంతాన గోడని పట్టుకుని నించుంది. ఆమెకి క్రమంగా ఒక్కొక్కటి అర్థం అయిసాగింది. ముందు శ్రీనివాసరావు దగ్గరికి వచ్చాడు. ఉత్తరం గురించి తెలుసుకుని తనని తన భార్యని చంపేసి తర్వాత నా ఇంటికి వచ్చాడు. నేను ఇంట్లో చెప్పకపోవటం వల్ల మా ఇంటి వాళ్ళని చంపలేదు. అదొక్కటే నేను చేసిన మంచి పని. నా కుటుంబానికి నా వల్ల ఎటువంటి కష్టం రాకూడదు. కుదిరితే నేను మా కుటుంబానికి దూరంగా ఉండైనా సరే మా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని నిర్ణయించుకుంది ఉత్పల. అక్కడ్నుంచి నెమ్మదిగా కదిలింది. పోంగా పోంగా చివరికి ఒక మెయిన్ రోడ్ మీదకి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ చూడసాగింది. దూరంగా పోలీస్ స్టేషన్ అనే బోర్డు కనిపించింది. ఇక సంతోషంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి జరిగిందంతా చెప్పాలి అని నిర్ణయించుకొని పోలీస్ స్టేషన్ వైపు కదిలింది ఉత్పల. ఉత్పలను చూస్తూ ప్లీజ్ కమిన్, ఇంత పొద్దున్నే వచ్చారేంటి అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. ఎక్కడో చూసినట్టు అనిపించింది ఉత్పలకి ఆ ఇన్స్పెక్టర్ని. కాని గుర్తుకు రాలేదు. నేనొక విషయం చెప్పడానికి వచ్చాను సార్ అంది ఉత్పల. దేని గురించి అని అడుగుతాడు ఇన్స్పెక్టర్. వసంత్ దాదా, సలీం శంకర్ హాస్పిటల్లో జరిగిన హత్యల గురించి అని అంటుంది. చేతిలో ఉన్న ఫోను కూడా కింద పడేస్తాడు టక్కున ఇన్స్పెక్టర్ భయంతో. వెంటనే ఏంటి మళ్ళీ చెప్పు అంటాడు. అవును సార్, విష్ణు శర్మ వాళ్ళని ఎవరు చంపింది ఏంటి, అతని దగ్గర దొరికిన లెటర్లో ఏముంది అన్నీ నాకు తెలుసు సార్ అని చెప్తుంది ఉత్పల. ఇన్స్పెక్టర్లో చలనం లేదు. శిలాప్రతిమలా వింటున్నాడు. ఆమె చెప్పడం పూర్తవగానే ఆ ఉత్తరం ఎక్కడుంది అని అడిగాడు. అది శ్రీనివాసరావు తన దగ్గరే పెట్టుకున్నాడు సార్ అని చెప్తుంది ఉత్పల. ఓ సరే అయితే ముందు నువ్వు పేపరు పెన్ను తీసుకుని నువ్వు చెప్పినవన్నీ రాయి అని అంటాడు. ఎందుకు సార్ అని అంటుంది. ఎందుకంటే నువ్వు నోటితో చెప్తే నేను ఇన్వెస్టిగేషన్ చెయ్యలేను. నువ్వన్నీ పేపర్ మీద రాస్తే నేను నిన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా సేఫ్గా పంపిస్తాను. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాను అంటాడు. ఆ మాటలకి ధైర్యం వచ్చిన ఉత్పల సరే అని అక్కడ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని ఏమేం జరిగాయి ఏంటి అన్నీ రాస్తూ ఉంటుంది. అంతలో సందేహం వచ్చిన ఇన్స్పెక్టర్ ఈ ఊళ్ళో మీకెవరైనా స్నేహితులున్నారా అని అడుగుతాడు. ఇక్కడెవరూ లేరు సార్, బెజవాడలో మా బాబాయ్ ఉన్నాడు అని అంటుంది. సరే అయితే మా పోలీసులు మీ బాబాయ్ ఇంటి దగ్గర వచ్చి వదిలిపెడతారు. కానీ మళ్ళీ నేను ఫోన్ చేసే వరకు నువ్వు ఈ సిటీలోకి రాకూడదు అని అంటాడు. సరే సార్, ఎన్ని సంవత్సరాలైనా నేను రాను, దాంకునే ఉంటాను అంటుంది ఉత్పల. ఇక రాయటం ప్రారంభించింది. ఉత్తరంలో ఉన్న విషయాలని ఏకాగ్రతగా ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ రాస్తుంది. అప్పుడు ఫ్లాష్లా మెరిసింది ఉత్పల మెదడులో. ఎందుకంటే ఇన్స్పెక్టర్ ఎక్కడ చూశానా అని మైండ్లో మెదులుతున్న ఆలోచన ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఉదయం అనూషాని అరెస్ట్ చేసిన ఆఫీసర్ ఎవరో కాదు, ఈ ఇన్స్పెక్టరే. అది గుర్తుకు వచ్చిన మరుక్షణం ఉత్పలకి ఆ ఇన్స్పెక్టర్ మీద ఎందుకో సందేహం కలిగింది. ఉత్పల ఉత్తరం రాస్తున్న సమయంలో ఇన్స్పెక్టర్ తన పర్సనల్ గదిలోకి వెళ్ళాడు. ఏదో అపాయం జరగబోతుంది అని మనసుకు అనిపించింది. లోపలికి వెళ్లిన ఇన్స్పెక్టర్ ఇంకా బయటికి రాలేదు. ఉత్పల లేచి నుంచొని చుట్టూ చూసింది. లోపలికి తొంగి చూసింది. ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. ఆ గది లోపల ఇంకొక గది ఉంది. ఆ గదిని ఆనుకొని వింటూ ఉంది. అటువైపు తిరిగిన చిన్న స్వరంతో మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్. వసంత దాదా, మీ గురించి తెలిసిన అమ్మాయి, ఆ లెటర్ గురించి తెలిసిన అమ్మాయి ఇక్కడికి వచ్చింది. నేను మాయమాటలు చెప్పి ఇంకొక 10 నిమిషాలు ఆపుతాను. అంతలో మీరొచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళండి అని అంటాడు ఇన్స్పెక్టర్. ఉత్పలకి అంతా అర్థమై అక్కడి నుండి ఒక్కసారిగా బయటకు పరిగెత్తింది. ఆ పోలీస్ స్టేషన్ లాకప్లోనే అనూష అరెస్ట్ కాబడి ఉన్నదని ఉత్పలకి తెలియదు. కాని అనూష మాత్రం ఉత్పల ఇన్స్పెక్టర్కు చెప్తున్న ప్రతి మాటని విన్నది. అనూష కల్పించుకొని మాట్లాడితే
మరలా అనూష కూడా డేంజర్ అవుతుందని, ఉత్పలని కాపాడలేను అనుకుని అనూష మౌనంగా ఆ జైలు గదిలోనే జరిగిందంతా గమనిస్తూ ఉంటుంది. బయటికి పరిగెడుతున్న ఉత్పల ఇక ఇన్స్పెక్టర్కి బాబా ఇల్లు అని చెప్పింది కాబట్టి అక్కడికి వెళ్తే కుదరదు అనుకుని తనను ప్రేమిస్తున్నానంటూ వెనక తిరిగే తన స్నేహితుడు రామబ్రహ్మం ఇంటికి వెళ్ళాలి అనుకుంది. రామబ్రహ్మం ఇంటికి బయలుదేరుతుంది. రామబ్రహ్మం గాఢ నిద్రలో ఉన్నాడు. తలుపు చప్పుడు వినపడటంతో నిద్రలేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా ఉత్పల. అతడు ఆశ్చర్యంతో అడుగు వెనక్కి వేశాడు. తన గదికి ఎప్పుడూ రాని ఉత్పల ఇంత ఉదయాన్నే రావటంతో ఆశ్చర్యము భయము రెండూ కలిపి వచ్చాయి. అతడు ఆశ్చర్యంలో ఉండగానే లోపలికి వచ్చి రాంబ్రహ్మం, నేను ప్రమాదంలో ఉన్నాను అని అంటుంది. ప్రమాదమా? ఏంటది అని అడుగుతాడు కంగారుగా. అవన్నీ చెప్పి నిన్ను కూడా ప్రమాదంలోకి లాగటం నాకిష్టం లేదు. నేనిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. నీకు కుదిరితే నీ బంధువులు స్నేహితుల వాళ్ళ ఇంటిలో కొన్ని రోజులు నన్ను దాచిపెట్టి ఉంచగలవా అని అడుగుతుంది ఉత్పల. అసలేం జరిగిందో చెప్పకుండా ఏంటిదంతా అన్నాడు విసిగ్గా. వద్దు రామం, ఇది తెలిస్తే నీకు చనిపోయే ప్రమాదం జరగవచ్చు. నేను నిన్ను వదులుకోదలుచుకోలేదు. ప్లీజ్ నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి. నేను దూరంగా వెళ్ళిపోవాలి అని అంటుంది ఉత్పల. నేను మాత్రం నిన్నెక్కడికి పంపగలను? నాకెవరు తెలుసు? నువ్వు అర్థం పర్థం లేకుండా నన్ను విసికించకు అంటాడు కోపంగా రామబ్రహ్మం. అంత కష్ట సమయంలో కూడా ఉత్పలకి నవ్వొచ్చింది. ఇన్ని రోజులు ప్రేమించానని వెంటబడిన రామబ్రహ్మం ఒక్కసారి ప్రమాదం ఉంది, నాకు సాయం చెయ్యి అంటే వెనక్కి అడుగు వేశాడు. ఇతను వేస్ట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అని వెళ్ళొస్తాను రామం అని వెనుతిరిగింది. ఏమైంది ఉత్పల, నాకు చెప్పు అంటాడు. చెప్తాను, కాని ఇంకొక గంటలో వాళ్ళంతా వచ్చి నిన్ను చుట్టుముడతారు. అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నన్ను కాపాడగలగాలి. నీకు ధైర్యముందా అని సూటిగా అడుగుతుంది ఉత్పల. అంత సూటిగా ఆమె అడిగేసరికి వాళ్ళెవరు అన్నాడు. నీకదంతా అనవసరం, వాళ్ళని నుంచి నువ్వు నన్ను కాపాడగలవా అని అంటాడు. నాకేమవసరం, నా ప్రాణాలు అడ్డేసి నిన్ను కాపాడ్డానికి అని మనసులో ఉన్న మాట చెప్తాడు. దానికి చూసావా, నాకు ఒక చిన్న ప్రమాదం జరుగుతుందని తెలిసేలోపు నువ్వెలా మాట మార్చావు. సర్లే, ఇప్పుడదంతా ఎందుకు కాని కుదిరితే నీ దగ్గర ఒక కర్చీఫ్ ఇస్తావా అని అడుగుతాడు. ఎందుకు అని అడుగుతాడు రాంబ్రహ్మం. ఏం లేదు, నీ జ్ఞాపకార్థంగా నేను ఉంచుకుంటాను. కట్టుబట్టలతో బయటపడ్డాను, కర్చీఫ్ చూసుకోనైనా నిన్ను గుర్తు తెచ్చుకోవచ్చని అడిగాను అంటుంది ఉత్పల. సరే అని తన కర్చీఫ్ తెచ్చిస్తాడు. ఆ కర్చీఫ్ని ముఖానికి మాస్కులా కట్టుకుని అక్కడి నుండి బయటపడుతుంది ఉత్పల. ఉత్పల అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, రాంబ్రహ్మం వాళ్ళ ఇంట్లోనూ ఉండలేదు. బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటే బాబాయ్ ఇంటి అడ్రస్ ఇన్స్పెక్టర్కి చెప్పింది కాబట్టి అక్కడికి వెళ్ళినా ప్రమాదమే. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అలా తప్పించుకుంటూ బస్టాండ్ వైపు వెళ్తుంది. ఇదంతా విన్న అనూష జైల్లో ఉండి అసలేం చేయగలదు? తను జైలు నుండి బయటపడి ఉత్పలాన్ని రక్షించగలదా, లేక మరెవరైనా సహాయం చేస్తారా? తెలుసుకోవాలంటే మరణ మృదంగం తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 7.